దేశంలో పాలకుడు ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా హిందుత్వానా కమ్యూనిస్టా కాంగ్రెస్ భావజాలమా ఎవరైనా సరే దొంగ బాబాలకు తీవ్రమైన రక్షణ ఉంటుంది. వాళ్ళ చుట్టూత వీళ్ళు ఈగల్లాగా వాలిపోతూ ఉంటారు. ఒక్కడు చాలు, ఒక్క బాబా కొన్ని ట్రిక్లతో ఫేమస్ అయిపోయాడు అనుకోండి, గుడ్డి జనం అతగాడిని నమ్మడం మొదలుపెట్టారనుకోండి, అతడికి ఈ పొలిటీషియన్స్ ఒక రక్షణ వలయంలాగా ఏర్పడతారు. ఈ పొలిటీషియన్స్ కూడా భక్తుడిగా నటిస్తారు. చాలామంది దొంగ బాబాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు బినామీలు ఏకంగా వీళ్ళకి. కనుక ఈ దొంగ బాబాల నుంచి జనాన్ని కాపాడటం ఎవరి వల్ల సాధ్యం కాదు. ఈ మాటలు ఎందుకు అంటున్నాను అంటే, డేరా బాబా గురించి విన్నారు కదా, పరమ దుర్మార్గుడు ఆయన. ఎన్నో హత్యలు అత్యాచారాలు చేశాడు అనేవి అభియోగాలు. జైల్లో కూడా నెట్టబడ్డాడు. కానీ ఇప్పటిదాకా 16 సార్లు పెరోల్ మీద బయటకు వచ్చేసాడు. నువ్వు జైలుకి వెళ్ళావా, అత్తారింటికి వెళ్ళావా, నాకు అర్థం కావట్లా. అలా ఉన్నాయి వ్యవస్థలు. ఒక పేదవాడు తెలుసో తెలియకో తప్పు చేస్తే వాడికి అన్ని పెరోల్స్ వస్తాయా? వాడికి అంత కన్సిడరేషన్ చేస్తాయా ఈ న్యాయస్థానాలు? ఈ డేరా బాబాకి తాజాగా 16వసారి పెరోల్ మీద బయటికి రావడం జరిగింది. 2 శిష్యురాలపై అత్యాచారం చేసిన కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నటువంటి డేరా సచ్చా సౌదా అధిపతి గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ మరోసారి పెరోల్పై విడుదలయ్యారు. 30 రోజుల పెరోల్తో 30 రోజుల పెరోల్ అంట చూడండి. మంగళవారం హర్యానాలోని సునారియా జైలు నుంచి ఆయన బయటకు వచ్చారు. గుర్మీత్ తిరిగి జైలుకు వెళ్లే వరకు సిరసాలోని డేరా ఆశ్రమంలోనే ఉంటారని ఆయన తరపు న్యాయవాది తెలిపారు. తన శిష్యురాలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో గుర్మీత్కు 2017లోనే జైలు శిక్ష విధించగా గత 9 ఏళ్లలో 16 సార్లు పెరోల్ మీద బయటకు వచ్చారు. డేరా బాబాకు తరచూ పెరోల్ ఇస్తుండడంపై శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ వంటి సిక్కు సంస్థలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఏం చేస్తున్నాయి ఈ ప్రభుత్వాలు, ఏం చేస్తున్నాయి ఈ న్యాయ వ్యవస్థలు? ఎవడన్నా ప్రశ్నించగలడా? ఇలాంటి అక్రమ దొంగ బాబాల మీద గొంతెత్తితే, ఇలాంటి వాళ్ళకి సనాతన ధర్మానికి సంబంధం లేదని నిజాలు చెబితే ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ గొంతులు నొక్కేస్తారు. అవసరమైతే వాళ్లే లేకుండా చేసేస్తారు తప్ప వీళ్ళ మనుగడ ఎప్పుడూ ప్రశ్నార్థకం కాదు. ఇన్ని ఘోరాలు నేరాలు చేసినా వీళ్ళు సూపర్ హీరోలే. ఇలాంటి మ్యాజిక్లు చేసేవారే జనాలకి కావాలి. ఇలాంటి మ్యాజిక్లు చేసి పాపులారిటీ గడించిన వాళ్ళే బినామీలుగా రాజకీయ నాయకులకు కావాలి. ఇచ్చిపుచ్చుకునే ఒప్పందంలాగా.